రామ్మా రా, నీకోసమే వెయిటింగ్, రా. అడగండి అడగండి వదినా, అసలు మనోహర్ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు తిరిగి రానన్నాడు? ఎంత కోపం ఉన్నా భార్యనైతే వదిలేసి వెళ్ళాడు కదా. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అడగండి వదినా. ఏమైంది రాధా, గుడి నుంచి అంత హడావిడిగా ఎందుకు వెళ్ళావు? నిన్ను కూడా వదిలేసే అంత గొడవ ఏం జరిగింది? నీ మౌనం సమాధానం కాదమ్మా, మాట్లాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నువ్వే. నన్ను క్షమించండి మేడం, నేను మీ అందరితో అబద్ధం చెప్పాను. నేను మనోహర్ భార్య భర్తలను కాము. ఉద్యోగం కోసం అలా నాటకం ఆడాం. కానీ మేడం, నేనేది కావాలని మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు. నా కుటుంబ పరిస్థితుల్లో నేను అలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాను. అబద్ధం చెప్పి మీ దగ్గర ఉద్యోగం సంపాదించాను తప్ప మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యాలి అని అనుకోలేదు మేడం. నన్ను క్షమించండి. నేను తాకద్దు. నిన్ను నమ్మినందుకు ఎంత నమ్మక ద్రోహం చేశావు. అబద్ధాలతో భార్యాభర్తలనే నాటకంతో మా కళ్ళు కప్పేశావు. ఎంత మోసం. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి, నన్ను నమ్మండి మేడం. ఆపు. నమ్మకం విలువ తెలుసా నీకు? నీ కుటుంబం కోసం ఇలా చేశావా? అదే నువ్వు నిజాయితీగా మేడం, నేను పలానా కష్టంలో ఉన్నాను, నాకు సాయం చెయ్యండి లేదా ఉద్యోగం ఇవ్వండి అని వేడుకునుంటే నేను ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసుండేదాన్ని. ఇలా అపార్థాలు మోసాలతో సంపాదించిన డబ్బు మీ ఇంటికి కూడా మంచిది కాదు. మేడం, నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది మేడం. అవునా? పాపం. రేపు మా ఇంటినంతా దోచేసి వేరే గత్యంతరం లేక ఇలా చేశాను అని చెబుతావా? చాలే ఆపవమ్మా. అబద్ధం మాత్రం చెప్పిందంట, మోసం చెయ్యలేదంట. వెనకడికి నీలాడిదే. గొంతు కోసాను గాని ప్రాణం తీయలేదు అందంట. సార్, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. నీ తప్పు బయటపడ్డ తర్వాత ఒప్పుకోవటం గొప్ప అనుకుంటున్నావా రాధా? నిన్ను ఈ ఇంటి మనిషిలా ఆదరించాం, అభిమానం చూపించాం. మా అక్క బావ నిన్ను కూతురుగానే భావించారు. అలాంటి వాళ్లకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ప్రతిరోజు ఈ ఇంటి ఉప్పు తింటూ కనీసం ఆ విశ్వాసమైనా చూపించలేకపోయావు. నిన్ను చూస్తుంటే మనుషుల్ని నమ్మాలంటేనే భయం వేస్తోంది. ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా అసలు నిజం బయటపడింది. లేకపోతే ఇద్దరూ కలిపి ఏకంగా ఇల్లే దోచేసేవారు. అంత దారుణంగా మాట్లాడకండి ప్లీజ్. ఈ ఇల్లు నాకెంత ప్రేమనిచ్చిందో నేను అంతే అభిమానాన్ని చూపించాను. అందరినీ నా వాళ్ళు అనుకున్నాను. నా వాళ్ళు అనుకునే అంత ఈజీగా మోసం చేసావా అక్క? నేను నా సొంత అక్కగానే ఫీల్ అయ్యాను. నన్ను అన్నింట్లో ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి అక్క నాకుంటే బాగుండేది అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నీలాంటి చీటర్స్ ఏ ఇంట్లో ఉండకూడదు.
వీళ్ళిద్దరి లావాదేవీల్లో ఆ మనోహర్ గారు కూడా టోపీ వేసి ఉంటుంది. అందుకే తేడా కొట్టి జంప్ అయిపోయాడు. నువ్వు కూడా అట్నుంచటే వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏడ్చి ఇక్కడే తిష్టాద్దామనా? రక్తం మరిగిన పులి అంత తేలిగ్గా వదులుతుందా? అలా కాదు మేడం, వేరే దారి లేక అలా చేశాను. మీరైనా చెప్పండి సార్. ఏం చెప్పమంటావమ్మా? నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకుంది, నీకోసం పూజలు చేయించింది, నిన్ను సొంత మనిషిలా ఈ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. ఇంత చేస్తుంటే అప్పుడైనా నీకు నిజం చెప్పాలని అనిపించలేదా? నీ అవసరం ఏదైనా కావచ్చు, కానీ అబద్ధం మాత్రం ప్రమాదకరం. ఒక్కసారి నమ్మకం పోయాక సంపాదించుకోలేం. ఇంకా తనతో మాట్లాడింటనయ్యా. ఇదిగో నీ లగేజ్ చూసుకుని మర్యాదగా పో. నువ్వు చేసిన పనికి ఇక్కడే కాదు, ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తాను. సార్ ప్లీజ్ సార్, అంత పని చేయకండి సార్, ప్లీజ్. మేడం, నా వైపు చూడండి, నా కళ్ళలోకి చూడండి మేడం. అబద్ధం చెప్పాను అనే కానీ నేను ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టేలా కానీ మీకు ద్రోహం చేసేలా ఏమైనా చేశానా? మేడం, ఒక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. మీ కూతురు లాంటి దాన్ని. చెయ్యి. నా కూతురుతో నీకు పోలికేంటి? చిన్న ఉద్యోగం కోసం ఎవరో పరాయి మగాడికి భారీగా నటించడానికి సిద్ధపడి ఇన్ని రోజులు అతనితో కలిసున్న నీలాంటి అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి? చూడు, ఎవరికైనా సరే క్యారెక్టర్ చాలా విలువైంది. అది కోల్పోయిన రోజు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. పోయి ఇక్కడి నుంచి. మేడం, మేడం, ప్లీజ్ మేడం, మేడం. శేషు, వదినా, ఇక ఈమె నా కళ్ళ ముందు కనిపించకూడదు. లగేజ్ తీసి బయట పడేసేయండి. మేడం, చెయ్, నాతో మాట్లాడు. మేడం, సార్, సార్, మీరైనా చెప్పండి సార్, సార్, ప్లీజ్ సార్, మేడంకి చెప్పండి సార్. ఇంకా చూస్తావేంటమ్మా? పద బయటికి, పద, నడు, పద. పద. మేడం, మేడం, సార్. నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే సమయం పదని పయనం నీ కొన్నాళ్ళు ఇదే. ఏం చూస్తున్నావు? వెళ్ళు. విడిచెళ్ళిపో చూసింది చాలు, బయలుదేరు. ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా.